గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మార్కెట్లో రాకెట్లో దూసుకుపోతున్న అల్టిమేట్ కేర్ అనే ప్లాన్ గురించి మాట్లాడదాం. ఈ అల్టిమేట్ కేర్ అనే ప్లాన్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మార్కెట్లో 14 ఇయర్స్ నుంచి ఉన్న ఓల్డ్ కంపెనీ. అండ్ ఇప్పటిదాకా కేర్ హెల్త్కి 15 crores హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. ఇప్పటిదాకా వీళ్ళు 70 లక్షలకు పైగా క్లెయిములు సెటిల్ చేశారు. అంటే మార్కెట్లో సెకండ్ లార్జెస్ట్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, సెకండ్ లార్జెస్ట్ కస్టమర్ బేస్ ఉన్న కూడా కంపెనీ, సెకండ్ లార్జెస్ట్ క్లెయిములు సెటిల్ చేసిన కంపెనీ కూడా ఇదే. ప్లస్ 100% క్లెయిమ్ రేషియోతో వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఈ విషయంలో మాత్రం మార్కెట్లో నెంబర్ 1 లార్జెస్ట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్న కంపెనీ. 22,000 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్లస్ ఇప్పటి వరకు వీళ్ళు 20,000 crore రూపీస్ అమౌంట్ రూపంలో సెటిల్ చేశారు. సో ఈ ప్లాన్ తాలూకా ఫీచర్స్ అనేది మొత్తం ఒక 50-60 పేజీల బ్రోచర్ ఎవరు చదవలేరు కాబట్టి దాన్ని సంక్షిప్తంగా ఒక 15 పాయింట్లుగా డివైడ్ చేసి ఒక సింగిల్ పేజర్గా మేము ముందుకు తేవడం జరిగింది. ఇది ఎవరైతే రిఫర్ చేస్తారో ఆల్మోస్ట్ 90% ప్లాన్ మీరు కంప్లీట్గా చూసినట్టే. సో కమింగ్ టు ద ఫీచర్స్. సో ఈ ప్లాన్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్స్టెంట్ కవర్. ఇన్స్టెంట్ కవర్ అంటే ఏంటంటే ఇప్పటిదాకా మనం మార్కెట్లో డయాబెటిక్ బీపీలకి మాత్రం ఇన్స్టెంట్ కవర్లు చూసాం. కానీ ఫస్ట్ టైం ఇన్ ద మార్కెట్ ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిక్, ఒబెసిటీతో పాటుగా హైపోథైరాయిడ్ అలానే సింగిల్ హార్ట్ స్టెంట్ ఉన్నా కూడా వీళ్ళు మనకి ఇన్స్టెంట్ కవర్ అంటే 31వ రోజు నుంచే కవర్ చేస్తున్నారు. ఈ ఇన్స్టెంట్ కవర్ లేకపోతే ఏమవుతుందంటే జనరల్గా 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడ మనం ఇన్స్టెంట్ కవర్తో 31st డే నుంచే కవర్ చేస్తున్నాం. సాధారణంగా స్టెంట్ ఉంటే ఎవరు అసలు పాలసీ ఇవ్వరండి, కానీ వీళ్ళు 31st డే నుంచి ఇస్తున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, మనకు పాలసీ ఎప్పుడూ కూడా అందరికీ తెలిసిందే, ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ 18 years నుంచి 100 years వరకు ఎవరైనా తీసుకోవచ్చు. కానీ మన సమ్ ఇన్సూర్డ్కి లిమిట్ ఉంటుంది. కానీ ఈ ప్లాన్లో స్టార్టింగ్ ఫ్రమ్ 5 lakh అండ్ అన్లిమిటెడ్, మీరు 1 కోటి రూపాయలు తీసుకుంటారా 2 కోట్లు తీసుకుంటారా సంబంధం లేదు. మీరు అన్లిమిటెడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎంత క్లెయిమ్ అయినా కూడా కంపెనీయే బేర్ చేస్తుంది. మూడోది ఇన్ఫినిటీ బోనస్. మీరు బయట చూసినట్లయితే 3 times 5 times 10 times వరకు మీరు బోనస్ చూస్తారు. కానీ మనకి ఇన్ఫినిటీ బోనస్ అనే దాంట్లో ఏంటంటే మీరు ఎంత కవరేజ్ తీసుకున్నారో అంత కవరేజ్ మీకు లైఫ్ టైం బోనస్ రూపంలో యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakh పాలసీ తీసుకున్నారు, మీరు క్లెయిమ్ చేసుకున్నా క్లెయిమ్ చేసుకోకపోయినా ఇది గ్యారంటీగా వచ్చే బోనస్. ఈ 10 lakh ఎవ్రీ ఇయర్ మీకు 10 lakh అదనంగా బోనస్ అనేది లైఫ్ టైం యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అన్లిమిటెడ్ రీఛార్జ్. అంటే ఈ ప్లాన్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయరే 10 లక్షల పాలసీ తీసుకొని 10 లక్షలు వాడేశారు. నెక్స్ట్ మీ ఫ్యామిలీ మెంబర్ 2కి కానీ 3కి కానీ క్లెయిమ్ వచ్చింది, అప్పుడు మీ పాలసీలో అమౌంట్ 0 అయిపోయింది. అలాంటి టైంలో కంపెనీ మీకు ఫ్రీగా ఇంకొక 10 లక్షల రూపాయలు ఆటోమేటిక్గా రీఛార్జ్ చేస్తుంది. దానిలో రీఛార్జ్ అంటాం. ఇలా ఆ ఇయర్లో అన్లిమిటెడ్ టైమ్స్ ఇస్తుంది. సో ఇది కూడా మనకి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, టెన్యూర్ మల్టీప్లేయర్. అంటే మనం ఇప్పటిదాకా ఏదైనా పాలసీ తీసుకున్నట్లయితే 1, 2, 3 years కడితే మనకి డిస్కౌంట్ అనో ప్రీమియం తగ్గడమో జరుగుతుంది. ఇక్కడ డిస్కౌంట్తో పాటు, ఓకే డిస్కౌంట్ గురించి స్పెషల్గా చెప్పాలి, డిస్కౌంట్తో పాటు మనకి 3 year పాలసీ తీసుకుంటే డే 1 మనకి 3x కవరేజ్ ఉంటుంది. అంటే మనం 10 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే ఒకవేళ కనుక కస్టమర్ 3 yearsకి కలిపి పే చేస్తే ఈ టెన్యూర్ మల్టీప్లేయర్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ 30 lakh క్లెయిమ్ అనేది కస్టమర్ అట్ ఏ టైం చేసుకోగలుగుతారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గ్రేస్ పీరియడ్ కవర్. ఇప్పటి వరకు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియాలో ఈ ఫీచర్ అనేది లాంచ్ చేయలేదు. ఏంటి గ్రేస్ పీరియడ్ కవర్ అంటే జనరల్గా మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో 365 రోజులు అంటే 12 నెలలు మాత్రమే కవర్ ఉంటుంది. ఆ తర్వాత డ్యూ డేట్ మిస్ అయితే నెక్స్ట్ డే క్లెయిమ్ వచ్చినా కూడా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. సో గ్రేస్ పీరియడ్ లోపల పాలసీ రెన్యూ చేసుకుంటే పాలసీ సర్వే అవుతుంది, లేదా పాలసీ 30 days తర్వాత పర్మనెంట్గా డెడ్ అయిపోతుంది. కానీ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద మార్కెట్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ ప్లాన్లో గ్రేస్ పీరియడ్ కవర్ని పట్టుకొచ్చారు. అంటే ఈ గ్రేస్ పీరియడ్ కవర్లో ఏమవుతుందంటే 30 రోజులు మీకు అదనంగా కవరేజ్ వస్తుంది. అంటే 13 నెలలు మీకు అదనంగా కవరేజ్ వస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా డబ్బులు లేనప్పుడు మీరు రెన్యువల్ చేయడం లేట్ అయినా కూడా పాలసీ ఆ టైంలో క్లెయిమ్ వచ్చినా కూడా మీకు 100% క్లెయిమ్ వస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. నెక్స్ట్ ప్రీమియం పే బ్యాక్. ఇప్పటిదాకా హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రీమియం పే బ్యాక్ అనే ఆప్షన్ని ఫస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేశారు. అంటే పాలసీ కనుక మీరు కంటిన్యూస్గా 5 years మీరు ఎలాంటి క్లెయిమ్స్ లేకుండా మీరు కంటిన్యూ చేసినట్లయితే 6th year మీరు ఏదైతే ఫస్ట్ ఇయర్ ప్రీమియం పే చేశారో ఆ అమౌంట్ మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాయల్టీ బూస్టర్. లాయల్టీ బూస్టర్ అంటే ఏంటంటే ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ మీరు 7 years ఎలాంటి క్లెయిమ్స్ లేకుండా కనుక మీ జర్నీ కేర్ హెల్త్లో ఈ ప్లాన్లో కనుక కంటిన్యూ అయితే మీకు ఫస్ట్ ఇయర్ కవరేజ్ ఎంతైతే ఉందో అంత మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు తీసుకుంటే ఒక 10 లక్షల రూపాయలు మీకు 7 years తర్వాత అడిషనల్గా కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అంటే కవరేజ్ పెరుగుతుంది. నెక్స్ట్ వెల్నెస్ డిస్కౌంట్. ఇది మీరు చాలా దగ్గర చూసే ఉంటారు. వెల్నెస్ డిస్కౌంట్ ఏంటంటే మీరు ఎవ్రీడే 10,000 steps కనుక నడిస్తే దాన్ని మన హెల్దీ డే కింద కౌంట్ చేస్తాము. అలా మీరు 270 days కనుక ఇయర్లో నడిస్తే
30% మీకు రెన్యువల్లో వెల్నెస్ డిస్కౌంట్ కింద వస్తుంది. నెక్స్ట్ అన్లిమిటెడ్ డిజిటల్ కన్సల్టేషన్స్. డిజిటల్ కన్సల్టేషన్స్ అంటే చాలా మంది తెలుసు, కోవిడ్లో ఎక్స్పీరియన్స్ చేశారు. అపోలో లాంటి యాప్స్ వాడినప్పుడు పర్ కన్సల్టేషన్ వాళ్ళు డాక్టర్తో మాట్లాడడానికి 700 ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ మీరు పాలసీ తీసుకున్నందుకు అన్లిమిటెడ్ టైమ్స్ డిజిటల్గా ఆడియో వీడియో కన్సల్టేషన్స్ ఇండియాలో మీరు ఏ డాక్టర్ కావాలంటే ఎంపానల్ అయిన డాక్టర్తో కన్సల్టేషన్ ఫ్రీగా తీసుకోవచ్చు. అది కూడా మీకు ఇందులో ఒక ఆప్షన్ అనమాట. నెక్స్ట్ నో కోపేమెంట్. ఇన్ని అగ్రెసివ్ ఫీచర్స్ ఇస్తున్నారు కాబట్టి పాలసీలైన కోపేమెంట్స్ లిమిట్స్ ఉన్నాయని డౌట్ ఉంటుంది కస్టమర్స్కి. అందుకని మీకు అడ్రస్ చేస్తున్నాను. ఎలాంటి రూమ్ రెంట్ లిమిట్స్ కానీ మోడిఫికేషన్ అంటే రూమ్లో ఏమైనా లిమిటేషన్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ ఏమీ లేవు. అంటే మీరు జనరల్ వార్డ్ నుంచి సూట్ రూమ్ దాకా ఏదైనా తీసుకోవచ్చు. అలానే డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ కానీ కోపేమెంట్స్ కానీ ఐసీయూ లిమిట్స్ కానీ ఏమీ లేవు. 100% కంపెనీ బేర్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్. ఆర్గాన్ డోనర్ అంటే ఒకవేళ పాలసీ తీసుకున్న రిసీవర్కి ఈ ప్లాన్ ఉన్నట్టయితే ఎవరైనా ఆర్గాన్ డొనేట్ చేయడానికి వస్తే రిసీవర్కి డోనర్కి అయ్యే టోటల్ హాస్పిటల్లో అయ్యే సర్జరీ కాస్ట్ అంతా కూడా ఈ ప్లాన్లోనే కంపెనీ బేర్ చేస్తుంది. నెక్స్ట్ ఆల్ డే కేర్ ట్రీట్మెంట్స్. చాలా మంది డే కేర్ ట్రీట్మెంట్స్ అంటే ఐడియా ఉండకపోవచ్చు. డే కేర్ అంటే ప్రతి డిసీజ్కి 24 గంటలు అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. 1000కు పైగా డిసీజులు డే కేర్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ, లేజర్, లాప్రోస్కోపీ, డయాలసిస్, యాంజియోగ్రామ్, ఇలా చాలా డిసీజులకి 2 అవర్స్లోనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ మోస్ట్లీ ఇంటికి పంపించేస్తారు. అలాంటి ట్రీట్మెంట్స్ని డే కేర్ ట్రీట్మెంట్స్ అంటాం. అవి కూడా అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్, ఎలాంటి లిమిట్ లేకుండా కవర్ చేస్తుంది. నెక్స్ట్ డొమెస్లరీ ట్రీట్మెంట్. చాలా మందికి డొమెస్లరీ అంటే తెలియదు. డొమెస్లరీ అంటే ఏంటంటే ఇందులో మీకు 3 కండిషన్స్లో ఈ డొమెస్లరీ ట్రీట్మెంట్ని డాక్టర్ రికమెండ్ చేస్తారు. మీకు హాస్పిటలైజేషన్ మోర్ దాన్ 3 days అవసరం పడి మీరు పేషెంట్ కదలలేని పరిస్థితుల్లో ఉన్నా, అంటే పేషెంట్ని హాస్పిటల్కి మూవ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా, లేదు అంటే కనుక ఇన్ కేస్ హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ లేకపోయినా, జస్ట్ లైక్ కోవిడ్లో మనం చూసాం, బెడ్స్ ఖాళీ లేకపోయినా డాక్టరే మీకు డొమెస్లరీ ట్రీట్మెంట్ రిక్వైర్డ్ అని రాస్తారు. అలాంటప్పుడు ఇంట్లోనే పేషెంట్ని పెట్టి టోటల్ ఎక్విప్మెంట్ని పెట్టి చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ చేస్తారు. దాన్ని డొమెస్లరీ ట్రీట్మెంట్ అంటాం. అది కూడా 100% కంపెనీ ఎలాంటి లిమిట్ లేకుండా బేర్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. మనకి కొన్ని ఓల్డ్ పాలసీలో చూస్తే రోబోటిక్ ట్రీట్మెంట్కి ఇంతే కవరేజ్, లేదా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్కి ఇంతే కవరేజ్ అని ఉంటుంది. కానీ ఈ ప్లాన్లో ఆల్ మోడర్న్ ట్రీట్మెంట్స్, రోబోటిక్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ అంటే 100% కవర్ అవుతుంది. అండ్ ఈ ప్లాన్లో మీకు ఇవి టాప్ 15 బెనిఫిట్స్. ఈ 15 బెనిఫిట్స్ చూసుకుంటే ప్లాన్ మొత్తం మీరు చూడక్కర్లేదు. మిగతా వాళ్ళు ఇచ్చే ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్, రిమైనింగ్ నాన్ పేయబుల్ కవర్, ఎవ్రీథింగ్ అనేవి ఇంకా డిఫాల్ట్గా ఉంటాయి. ఎవరు మోస్ట్లీ వేరే కంపెనీలో లేని ఫీచర్స్ని మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకా ఈ ప్రోడక్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి. మా హెల్త్ అడ్వైజర్స్ మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.